పరిశుద్ధ గ్రంథం తెరిచి 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11 నుండి 3 వచనాలు, 11 నుండి 13 వచనాలు చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదవండి. ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ప్రవక్త తైలపు ఉడ్డిని తీసుకొని అభిషేకించడానికి వచ్చారు. యెషయా కుమారులు అందరూ వస్తూ ఉన్నారు. అయితే ఇంకను కడసారి వాడు ఒకడు ఉన్నాడు. అతను అనుకుంటున్నాడు, ఇదిగో వీరేనేమో అనుకుని ఒకరి తర్వాత ఒకరిని అభిషేకించడానికి సిద్ధపడిపోతూ ఉంటే, లేదు నేను కోరుకున్నవాడు ఒకడున్నాడు. ఆయన ఎవరంటే దావీదు. దేవునికి స్తోత్రం. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అతడు ఎర్రని వాడు, సుందరవాడుగా కనబడుతూ ఉన్నాడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఆ అభిషేకం పొందుకున్న సమయంలో పిలువనంపించినప్పుడు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు సమూయేలుకి, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం. దేవుని ఏర్పాటులో, దేవుని ప్రణాళికలో దావీదు ఉన్నాడు. అందుకే దేవుని అభిషేకం ప్రవక్త ద్వారా దావీదు మీదకి ఆ అభిషేకం ద్వారా అతడు ఎన్నుకోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు దావీదు జీవితం అరణ్యంలో ఉంది. అప్పటి వరకు దావీదు జీవితం ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఒక మారుమూల ప్రాంతంలో ఉంది. కానీ ఇప్పుడు అతడు దేవుని అభిషేకించబడిన తరువాత దేవుని ఏర్పాటులోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశంలోనికి అతను రాబడ్డాడు. దేవుని అభిషేకం ఎంత శక్తివంతమైనది అని అంటే, ప్రియులారా, నూనెతో అభిషేకించినప్పుడు మనం చూస్తూ ఉన్నాం దేవుని ఏర్పాటు ఏ విధంగా ఉంటుంది, దేవుని ఏ విధంగా అభిషేకిస్తారు, దేవుని అభిషేకం ఏ విధంగా చేస్తారని పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలోకి మనం వెళ్ళగలిగితే నిర్గమకాండం 29వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని విషయాలు రాయబడ్డాయి. నిర్గమకాండం 29వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూడగలిగితే, ప్రియులారా, కలంకము లేని 2 పొట్టేలను, పొంగని రొట్టెను, కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలము తీసుకుని అతని తల మీద పోసి అతను అభిషేకించవలెను. దేవునికి స్తోత్రం. ఏ విధంగా అభిషేకిస్తారంటే ఒక విధము, ఒక క్రమాన్ని దేవుడు సూచించారు. ప్రియులారా, ఇక్కడ చూసిన విధంగా వారు చేయవలసిన విధం కనబడుతుంది. ఒక కోడెదోడిని తీసుకోవాలంట, అలాగే కలంకము లేని 2 పొట్టేళ్ళని తీసుకోవాలి, పొంగని రొట్టెను తీసుకోవాలి. అవి పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యమును, పొంగనివై నూనెతో పూసిన పలచిన అప్పడమును తీసుకోవాలి. అలాగే ఆ మనిషికి ఏం చేయాలంట, ఎఫోదుములు ధరించాలి, వస్త్రములు ధరించాలి. నూనెతో అతనికి తల మీద నుండి పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలముతో అతన్ని తల మీద పోసి అతన్ని అభిషేకించాలి. ఒక విధాన్ని, ఒక క్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏ ఏర్పాటు అని అంటే దైవికమైన ఏర్పాటు. దేవునికి స్తోత్రం.
ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రియులరా మరి నడిపించడానికి నాయకుడు కావాలని వారు ఎదురు చూస్తున్న సమయంలో సమూయేలుతో దేవుడు అంటాడు, ఇదిగో సౌలుని ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆ వచనాలన్నీ కనబడతాయి మొదటి నుండి. ఇది దైవికమైన ఏర్పాటు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ప్రియులరా మనం చూస్తే యాజకులు మరియు రాజులు అభిషేకం పొందినట్లుగా వారు ప్రజలను పరిపాలించడానికి, అలాగే దేవునికి మధ్యవర్తిగా వారు ఉండడానికి వారు ఏర్పాటు చేయబడ్డారు, అభిషేకించబడ్డారు. అలాగే ప్రవక్తలు ఎందుకు ఎన్నుకోబడ్డారు, ఎందుకు అభిషేకించబడ్డారు, ఎంత శక్తివంతంగా వారు వాడబడ్డారంటే దేవుని మాటను ప్రజలకు తెలియపరచడానికి ప్రవక్తలు దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ అభిషేకం ద్వారానే ప్రవక్తలు ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఎలీషా, అలాగే అతని గురువు గారు ఏలియా జీవితంలో చూసినట్లయితే దేవుని ఆత్మను పొందుకొని గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలిగారు. ఏమండి, ఏలియా మాట చెప్తుంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. యోర్దాను నదిని అతను దుప్పటి వేసి కొట్టినప్పుడు 2 పాయలుగా చీల్చినట్లుగా అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. అలాగే ఎలీషా జీవితంలో కూడా అద్భుతాలు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో చూడగలిగితే ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా కూడా అద్భుతం చేసినట్లుగా మనం కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. షాఫాతు కుమారుడైన ఎలీషాను దేవుడు ఎన్నుకున్నాడు, ఒక ప్రవక్తగా నియమించుకున్నాడు. ఏమండి, ఎలీషా జీవితంలో మనం చూసినట్లయితే అతని గురువు గారు ఎక్కడ వెళ్ళిపోతారా అని ఆ అగ్ని రథాల మీద ప్రభువు తీసుకువెళ్తానని చెప్పినప్పుడు వేచి ఉన్నాడంట ఎలీషా. ఎందుకంటే దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదం నేను పొందుకోవాలి, దేవుని ఆత్మ నేను పొందుకోవాలని ఎలీషా అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఆ గురువు గారు చెప్పారు కదా మరి అగ్ని రథాల మీద నేను వెళ్ళిపోతానని. అలా ఎదురు చూస్తున్నప్పుడు అతని వస్త్రము అతనికి వేసినప్పుడు ఆ యొక్క దుప్పటిని తీసుకుని ఆ ఆత్మను పొందుకుంటాడు. దానికి స్తోత్రం. అదే మహిమ వస్త్రాన్ని అతను పొందుకొని తను కూడా అద్భుతాలు చేయగలుగుతాడు. ఆ ఎలీషా చనిపోయినప్పుడు కూడా ఆ సమాధిలో పెట్టినప్పుడు అతని యొక్క ఆ యొక్క అస్థిపంజలు తగిలి వేరే శవం కూడా బ్రతుకుతుందంట. దేవునికి స్తోత్రం. ఎంత శక్తి ఉంది దేవుని యొక్క అభిషేకంలో. మనం యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళే కాదు, ప్రవక్తలే కాదు, యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అభిషేకించబడి క్రీస్తుగా, క్రీస్తు అనగా అర్థం అభిషక్తుడు. 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో సాతాను చేత శోధింపబడ్డాడు. 40 దినాల తర్వాత చాలా శక్తిని పొందుకుని దేవుని సేవను ఆరంభించాడు. హల్లెలూయా. తన సేవలో రాకముందే యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం ఉండి శక్తిని పొందుకున్నాడు. ఈ విధంగా అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆ యొక్క 40 దినాలు కూడా చాలా టెస్ట్ చేయబడ్డాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఆ అభిషేకాన్ని పొందుకోవడానికి చాలా శోధింపబడ్డాడు సాతాను ద్వారా. రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినే అని శోధింపబడ్డాడు. అతనికి అవకాశం ఉంది, యేసుప్రభు ఒక్క మాట చెప్తే సాధ్యమే, కానీ మానవ రూపాన్ని ధరించి కూడా అతను జయించాడు. క్రీస్తు ప్రభు వారే కాదు ప్రియులరా, మోషే కూడా దేవుని అభిషేకాన్ని పొందిన ఒక నాయకుడిగా కనబడుతూ ఉన్నాడు. మోషే దేవుని అభిషేకము పొంది దేవుని ప్రజలను మరలా ఆ బానిసత్వం నడిపించడానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయించాడు తెలుసా? 40 సంవత్సరాలు. ఎక్కడంటే అరణ్యంలో, ఇత్రో అనే మామ దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాలు వేచి ఉన్నాడు మోషే. దేవుని అభిషేకాన్ని పొందాడు. ఒక రాజు కుటుంబంలో ఆ జమ్ము పెట్టెల్లో కొట్టివేయబడి రాజకుమార్తె ద్వారా మరలా ఇంట్లో తేబడి ఆ సకల విద్యలు నేర్చుకుని ప్రావీణ్యత పొందినవాడై, కానీ దేవుని ప్రణాళిక అతని ఉంది. అతను అనుకున్నాడు నా బలం ద్వారా నేను జయించేమో అని ఒక్క దెబ్బతో కొట్టాడు. కానీ అక్కడ దేవుని ఉద్దేశం నెరవేరలేదు. తీసుకెళ్ళి పడేశాడు అరణ్యంలో గొర్రెల మేపమని. అక్కడ కఠినమైన నాయకత్వాన్ని మోషే నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నేను పరిశోధిస్తూ ఉంటే దేవుడు, ఎప్పుడైనా నేను శోధిస్తూ ఉంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీకు కఠినమైన అతను క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ పరిశోధించిన సమయంలో, శోధింపబడుతున్న సమయంలో దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. మోషేకు 40 సంవత్సరాలు కఠినమైన నాయకత్వ లక్షణాలను అతను నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి గైడెన్స్, మంచి సపోర్ట్ను మోషే పొందుకున్నాడు అతని మామ దగ్గర. తరువాత ప్రియులరా మనం చూస్తే అతని మామకు చాలా పేర్లు ఉన్నాయి. రూయల్ అని, జతిర్ అని, హబాబ్ అని, హెబెర్ అని, కెని అని
పుతియేలని ఇలా చాలా పేర్లు అతను పిలుస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా అతడు కఠినమైన నాయకత్వ లక్షణాలు అక్కడ నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించారు. తర్వాత దేవుడు దేశం ద్వారా మరలా ఫరో దగ్గరికి నడిపించాడు. ఇప్పుడు సమయం అయింది, వెళ్ళని ఫరో దగ్గర నడిపించాడు. ఎందుకు అంత కఠినమైన నాయకత్వ లక్షణాలు నిలిపించారంటే అక్కడ ఎదుర్కోవాల్సింది ఫరో చాలా కఠినమైన వాడు. ఫరో హృదయం చాలా కఠినమైంది. అక్కడ ఫీల్డ్లో ప్రాక్టికల్గా అతడు నిలబడాలి, జయించాలని అంటే ఈ పరిశోధన సమయంలో చాలా ఉత్తీర్ణత సాధించాలి. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో దేవుని అభిషేకం మనకు ఆషామాషి కాదు. అంత ఆషామాషిగా మనం పొందుకోలేం. అలా పొందుకోవాలని అంటే చాలా శక్తిని పొందుకోవాలి, ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి, ఆత్మీయ జీవితంలో పోరాటాలు ఎదుర్కోవాలి. ప్రియులారా, అప్పుడే ఆ కఠినమైన క్రమశిక్షణ మనం నేర్చుకోగలం. అంతేకాదు, మనం చూస్తే బైబిల్ గ్రంథంలో దానియేలు మనకు కనబడుతూ ఉంటారు, యోసేపు మనకు కనబడుతూ ఉంటారు, దావీదు మనకు కనబడుతూ ఉంటారు. ఈ ముగ్గురు కూడా చాలా పరిశోధించబడ్డారు. దానియేలు జీవితాన్ని చూసినట్లయితే, యోసేపు జీవితాన్ని చూసినట్లయితే, బానిసలుగా ప్రాంతం నుంచి హెబ్రీయుల దేశం నుండి కొనిపోబడిన వారు, వారు ఎంతో కఠినంగా వారు తమ యొక్క దేహాల్ని కూడా వారు క్రమశిక్షణలో పెట్టుకున్నారు. అక్కడ వారికి అవకాశం ఉన్నా సరే పాపము చేయలేదు. అందుకే యోసేపు జీవితాన్ని మనం చూస్తే ప్రియులరా, యోసేపుకి అవకాశం ఉన్న పోతీఫర్ భార్య దగ్గర చాలా అతడు నాయకత్వ లక్షణాలను చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని అతడు రియాలిటీ లైఫ్లో అతడు ఆచరణలో పెట్టాడు. అందుకే ఆ పరిశోధన సమయాల్లో యోసేపు కళల్లో భావము చెప్పే అభిషేకాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. కేవలం అభిషేకాన్ని పొందుకుంటే దేవుని ఆత్మచేత మాటలు చెప్పడం అనే కాదు, కళల భావాన్ని కూడా చెప్పగలిగిన జ్ఞానం దేవుడు యోసేపు అనుగ్రహించాడు. మనం చూస్తే యోసేపుని చెరసాల్లో పడేసినప్పుడు ఆ చెరసాల్లో ఉన్న ఒక పానదాయకుడు, రాజు పానదాయకుడుకు అలాగే భక్ష్యకారుడుకు ఇద్దరికి కళలు వస్తాయి. కానీ వాళ్ళకి కళల యొక్క భావం తెలియదు. ఆ పానదాయకుడికి కళ ఏమొస్తుందంటే, ఒక ద్రాక్ష గెల అతడు చూస్తూ ఉంటాడు, దానికి 3 తీగలు ఉంటాయి. కానీ అవి ప్రియులరా సమృద్ధిగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఆ మాటలు చూడండి, ఆ కళ భావన కూడా ధ్యానించేద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం, జెనసిస్ చాప్టర్ 39 వర్స్ 6. ఆదికాండం 39:6. ఆ 40వ అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడ కళ గురించి రాయబడ్డది. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను, అది చిగిరించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను. చాలండి ప్రియులరా, అతనికి ఆ కళ వచ్చిందంట. ఆ కళ వచ్చినప్పుడు భావం ఏంటో అర్థం అవ్వట్లేదు. అప్పుడు యోసేపు చెప్తాడు, దాని భావం ఇదే. దాని భావం ఏంటంటే 13వ వచనంలోంచి వివరిస్తున్నాడు. 3 తీగలు 3 దినాలకి సాదృశ్యం. ఇంకొక 3 దినాల్లో ఫరో నిన్ను పిలుస్తాడు, నీ తలను పైకెత్తి నీ ఉద్యోగాన్ని నీకు మరలా ఇప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అతని కళ భావం చెప్పాడు, నువ్వు ఏదైతే ఉద్యోగం పోయిందో ఆ ఉద్యోగం నీకు మరలా తిరిగి వస్తుంది అని చెప్పాడు. ఏదైతే చెప్పాడో అతని జీవితంలో నెరవేరుతుంది. రెండో వ్యక్తికి భక్ష్యకాడు కళ వస్తుంది. ఆ కళలో అతడు 3 గంపలు ఎత్తుకుని వెళ్తూ ఉంటాడు. అందులో 3 తెల్ల రకమైన పిండి వంటలు అందులో ఉంటాయి. పక్షులు వచ్చి, ఆకాశ పక్షులు వాటిని తినేస్తాయి. అప్పుడు దాని భావం ఏంటని అడిగినప్పుడు, ఇదిగో ఇంకొక 3 దినాల్లో నీవు తలను కూడా పైకెత్తారు, కానీ నీవు ఊరి తీయబడతావు, నీ చనిపోతావు అని చెప్తాడు. చెప్పిన రీతిగానే ఆ కళ కూడా నెరవేరుతుంది. ప్రియులరా, ఈ ముందు అతను చెప్తాడు కదా పానదాయకుడికి, నీకు ఉద్యోగం మరలా వచ్చినప్పుడు ఒక మాట చెప్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, వెళ్ళి రాజుగారికి నా గురించి చెప్పు, నేను అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాను, ఏ నేరం చేయలేదంటే ఇతడు అలాగే అంటాడు. కానీ బయటికి వెళ్ళి ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోతాడు. మరలా తన ఉద్యోగ బాధ్యతల్లో అతడు పడిపోతాడు, మర్చిపోతాడు. మేలు పొందుకున్నాడు కానీ కృతజ్ఞత భావం లేదు. ప్రియులరా, యోసేపుకు దేవుడు కళల భావం చెప్పి అభిషేకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దానియేలు జీవితాన్ని మనం చూస్తే దానియేలుకైతే ఇంకెంత అభిషేకాన్ని ఇచ్చాడంటే, కళల భావమే కాదు, ఏ కళ వచ్చిందో కూడా చెప్పేయగలను, అంత అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. నెబుకద్నెజరు కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. మంత్రజ్ఞుల్ని, శాస్త్రజ్ఞుల్ని అందరినీ పిలిచేస్తూ ఉన్నాడు. పిలిచి, ఇదిగో కళ వచ్చింది, కళ మర్చిపోయాను, మీరేం చేయాలి? కళ చెప్పాలి,
కళ భావం చెప్పాలి, లేకపోతే మీ తల మీద, మీ మెడ మీద తలకాయ ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఎంత పెద్ద సమస్య వచ్చిందో చూడండి. రాజుగారికి కళ వచ్చిందంట, కళ మర్చిపోయాడంట. పోనీ కళ చెప్పిన భావం చెప్తాం, కళ మనమే చెప్పాలంట, భావం కూడా మనమే చెప్పాలి. కొన్నిసార్లు చూడండి కళలు వస్తూ ఉంటాయి మనకి, ఏమండి కళ చెప్తే భావం చెప్పేస్తాం, ట్రై చేస్తాం కనీసం ఏదోలాగా. నాకు కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాను, నువ్వు నాకు కళ చెప్పంటే ఏం చెప్తావు? పైనుంచి కింద చూసి ఏంటి నీకు కళ వచ్చిందా? ఏమండి కొంతమంది కళ్ళు వస్తుంటే ఓ చీకటి తిరిగేస్తున్నట్టు, ఆ మూల చీకటి ఉన్నట్టు, ఈ వెనకాల ఏదో తిరిగేస్తున్నట్టు. హల్లెలూయా. నిజంగా ప్రార్థనాపూర్వకంగా క్రీస్తులో నిలబడి దేవుని శక్తిని పొందుకుంటే అటువంటి కళలు రావు. హల్లెలూయా, ఆమేన్. ప్రియులారా, ధైర్యముగా దేవుణ్ణి సేవిస్తున్నవారు, ధైర్యముగా దేవుని వెంబడిస్తున్నారు, దేవుని అభిషేకాన్ని పరిశుద్ధాత్మను పొందుకుంటే అటువంటి చీకటి శక్తులు గట్రా కళ్ళలో రావు. ఇక్కడ దానియేలు మంచి చూస్తూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు, సరే అవునయ్యా నాకు అభిషేకం ఉంది, దేవుడిచ్చాడు, నేను చెప్తాను. నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అదేంటంట, ఒక మనిషి నిర్మాణం కనబడుతూ ఉంది. తల బంగారంతో చేయబడ్డది, రొమ్ములు ప్రియులరా వెండితో చేయబడ్డాయి, అలాగే ఉదరము తొడ ఇత్తడితో చేయబడ్డాయి, కాళ్ళు ఒక కాలు ఇనుపు అయితే మరొక కాలు మట్టితో చేయబడ్డాయి. ఎక్కడో విసిరివేయబడిన రాయిలా ఒక చిన్న రాయి, ఏమంటే కర్ర సాయం లేక దొర్లింపబడుతున్న రాయి వచ్చి ఆ యొక్క ప్రతిమను తాకగానే అది తుత్తునీలుగా పొడిలా అయిపోతుంది. ప్రియులరా, మనం చూస్తే ఆ కళను చెప్తాడు, నిజమే అలాగే వచ్చింది నాకు కళ. అప్పుడు చెప్తాడు, నీవు ఆ శిరస్సు బంగారం నీకే సాధించుకుంది రాజా నెబుకద్నెజరు, నీ తర్వాత ఒక